హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ టైంలో అనమాట. మార్నింగ్ ఏదో కర్రీ చేసింది అయిపోయింది. ఈవినింగ్ అయితే ఇలా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది అనమాట. వంకాయ కర్రీ అయితే భలే ఉంటుంది. నాకు నార్మల్గానే చాలా ఇష్టం అనమాట. సో మా అమ్మ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. సో వంకాయల్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్లో అయితే ఇలా మొత్తం అయితే కట్ చేసి అయితే ఉంచేసింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే యాడ్ చేస్తుంది. నార్మల్గా ఏంటంటే ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి రెండు దంచి కూడా యాడ్ చేస్తారు. బట్ అలా చేసినా బాగుంటుంది. ఇలా కూడా టేస్ట్ అయితే భలే వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇలా వంకాయలు అయితే యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వంకాయ ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసేయడమే. కొంచెం సాల్ట్ యాడ్ చేసింది. ఆల్రెడీ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి ఉన్నాం కదా, అందుకని ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసింది. మొత్తం ఇలా కలిపేసుకొని ఇక మూత పెట్టేసి అయితే ఒక 5 minutes అయితే అలా అయితే వదిలేసాము. రెగ్యులర్గా అయితే ఆటో అయితే వస్తుంది కదా కూరగాయలు అమ్మడానికి, అంటే డే బై డే అలా అయితే వస్తూ ఉంటుంది. అమ్మ అయితే మ్యాక్సిమం అక్కడే తీసుకుంటుంది. కావాల్సినవన్నీ పచ్చిమిర్చి, కొత్తిమీర, సో అన్ని కూరగాయలు దొరుకుతాయి. ఇక అక్కడే తీసుకుంటుంది. ఏంటంటే పల్లెటూరు కదా, సో మ్యాక్సిమం మందులు తక్కువ వేసి అయితే పండిస్తూ ఉంటారు. అందువల్ల కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో సిటీలో అమ్మే కూరగాయలకి ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది అనమాట. కొన్ని ఏంటంటే ఇళ్ళల్లో పండించి అమ్మేవి కూడా ఉంటాయి కదా, సో అందువల్ల వాటికి మందు ఎలాగైనా తక్కువ వేస్తారనమాట. సో కర్రీ అయితే సూపర్ అయితే వచ్చేసింది. ఇక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 minutes అయితే వదిలేసింది. వేడివేడిగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ప్రెగ్నెన్సీలో నార్మల్గా వచ్చేసి వంకాయ కర్రీ ఇష్టం, బట్ ప్రెగ్నెన్సీలో ఇంకా తినాలైతే అనిపించేసింది. ఇక అందుకనేసి టమాటా యాడ్ చేయకుండా చేయమని అయితే చెప్పేశాను. కారం అయితే యాడ్ చేయలేదు, పచ్చిమిర్చి యాడ్ చేసి అయితే చేసేసింది. కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చేసింది అనమాట. వేడివేడి అన్నంలోకి కర్రీ వేసుకొని అయితే అందరం తినేసాం. కర్రీ కూడా అయిపోయిందనమాట ఈరోజు. అంత బాగా అయితే వచ్చేసిందనమాట. మా నాన్న కూడా చాలా ఇష్టం. సో పొలంలో ఉండి మరి ఫోన్ చేసి అయితే చెప్పారు, ఏం కర్రీ చేస్తున్నావు అనేసి, వంకాయ నంగులోనే. సో మేమంతా అయితే ఇలా అయితే తినేసాం. థ్యాంక్ యూ.